నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రాజకీయాల కోసమే చేస్తే బాగుంటుంది, కానీ కులాలను, మతాలను, పాలిటిక్స్ను వాడుకునేటప్పుడు అసలు సమస్యలు వస్తాయి. రాజకీయ నేతలు ఎప్పుడూ కూడా తాము బెనిఫిట్ పొందేందుకు, తమ పార్టీ మనుగడ సాగించేందుకు ఏం చేసేందుకైనా వెనకాడరు. అలాంటిది రాజకీయాల్లో పైచేయి సాధించేందుకు సమాజంలో ఉన్న పలు వర్గాలకు అనేక హామీలు ఇస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తాయి. సమాజంలోని వివిధ వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించినవే రిజర్వేషన్స్. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆయా వర్గాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ స్థితిగతుల్లో పెద్దగా మార్పులేవీ చోటు చేసుకోలేదు. ఆ వెనుకబాటే ఇప్పుడు రాజకీయ డిమాండ్గా తెరమీదకొచ్చింది. ఫలితంగా అధికారం అనుభవిస్తున్న వర్గాలు కూడా వెనుకబాటును రాజకీయ, సామాజిక అస్త్రాలుగా మలుచుకుని ఎన్నికల రణక్షేత్రాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అయితే అంటరానితనానికి అధిక ప్రాముఖ్యమిచ్చిన ఆనాటి జాతీయ నాయకులు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. తొలినాళ్లలో ఓబీసీలకు రిజర్వేషన్లు దక్కలేదు. అసలు బీసీలకు రిజర్వేషన్లేంటి, నాన్ సెన్స్ అనే అభిప్రాయాలు కూడా అప్పట్లో వచ్చాయి. కోర్టులు కూడా బీసీ రిజర్వేషన్స్ను అంగీకరించలేదు. మొత్తానికి బీసీల్లోని పట్టుదల, సామాజిక న్యాయం కోసం పనిచేసిన పెరియార్ రామస్వామి వంటి అప్పటి సామాజికవేత్తల పోరాటం ఫలితంగా 1970లో అనంతరామన్ కమిషన్ నివేదిక ఫలితంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టానుసారం బీసీలకు రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి. ఆ తర్వాత ఓబీసీలకు కేంద్ర సంస్థల్లో 1980లో మండల్ కమిషన్ నివేదిక ఫలితంగానే ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయి. మండల్ కమిషన్ నివేదికను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అటకెక్కించింది. 1990లో నేషనల్ ఫ్రంట్ హయాంలో ఆ నివేదిక వెలుగు చూసింది. మొత్తానికి బీసీలకు కేంద్రం నియంత్రణలో ఉండే విద్యాసంస్థల్లో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. అయితే రాజకీయ అవకాశాల్లో మాత్రం తీరని అన్యాయం జరుగుతోందన్న అభిప్రాయాలు ఇప్పటికీ బలపడుతున్నాయి. ఎందుకంటే రాజకీయ రంగం వల్లే ఆయా సామాజిక వర్గాల ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, ఆయా వర్గాల అభివృద్ధి కూడా జరుగుతుందనే వాదన నానాటికి బలపడుతోంది. 2018లో అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తాము 2019లో మళ్లీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్త కులగణన చేస్తామని హామీ ఇచ్చినా ఆ తర్వాత బీజేపీ నేతలు ఆ అంశానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అంతకు ముందు జవహర్లాల్ నెహ్రూ హయాంలో కూడా కులగణన అంశాన్ని ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదు. కులగణన చేస్తే అనేక వివాదాస్పదమైన అంశాల తేనె తుట్టెను కదిపినట్టు అవుతుందనే అంతా వాదించారు. అనేక సందర్భాల్లో వివిధ స్థానిక ఎన్నికల్లో కులగణన అంశం తెర మీదకు వచ్చింది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలు కూడా అనేక ప్రయోగాలు చేశాయి. కానీ రిజర్వేషన్లు 50% మించుతున్నాయన్న కారణాలతో సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో మోకాలడ్డింది. ఈ క్రమంలో గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ చేసింది. బీసీలకు ఉపవర్గీకరణతో కూడిన 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు. ఆ మేరకు కాంగ్రెస్ చర్యలు తీసుకోవాల్సి ఉంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేశాకే ఎన్నికలు నిర్వహించాలని కవిత ఒత్తిడి పెంచుతున్నారు. జనాభా దామాషా ప్రకారం సీట్లలో కోటా డిక్లేర్ చేయాలని, అందుకు అవసరమైతే 50% ఉన్న పరిమితిని దాటేందుకైనా రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతున్నారు. స్థానిక ఎన్నికల్లో 1993 తర్వాత ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలవుతున్నా బీసీల విషయంలో రిజర్వేషన్ల సామాజిక న్యాయం జరగటం లేదన్న ఆరోపణలున్నాయి. ఎవరికి ఎంత శాతం అనేది తేల్చుకోకపోవడం వల్లనే బీసీల్లో కేవలం బలమైన వర్గాలు మాత్రమే అధికార ఫలాలు అనుభవిస్తున్నాయని, ఇతర వర్గాలు అసలు ఏమాత్రం ఆదరణకు నోచుకోవడం లేదన్న వాదనలు నానాటికి బలపడుతున్నాయి. ఇక అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అనేది ఏ స్థాయిలోనూ అమలు కావట్లేదు. ఇదే ఇప్పుడు బీసీల రాజకీయ పోరాటానికి ప్రధాన అస్త్రంగా మారింది. రిజర్వేషన్లు అమలవుతున్న స్థానిక ఎన్నికల్లోనూ కేవలం కొన్ని బీసీ వర్గాలు మాత్రమే అధికారానికి చేరువవుతున్నారని, వారిని పెద్ద బీసీలుగా, మిగతా వారిని చిన్న బీసీలుగా, నోర్లేని బీసీలుగా, ఇలా వివిధ వర్గాలుగా పిలుస్తున్నారు. అయితే కాంగ్రెస్ మొదలుపెట్టిన బీసీ కులగణనతో వాటన్నింటికీ పరిష్కారం లభిస్తుందని బీఆర్ఎస్ నేతలు అనవసరంగా రాజకీయం చేయకుండా వెయిట్ అండ్ సీ అంటున్నారు అధికార పార్టీ నాయకులు.
ఇక బీసీల ఐక్యత, బీసీలకు రాజ్యాధికారం వంటి నినాదాలతో ఉద్యమాన్ని వేడెక్కిస్తున్న బీసీ కుల సంఘాల నేతలు తమ తోటి బీసీ వర్గాలకు రాజకీయ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సుముఖంగా ఉన్నారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. బీసీల జనాభా 52% పైగా ఉండటం, అందులో ఏ వర్గం ఎంతమంది ఉన్నారో తెలియకుండా కేవలం బీసీ నేతలుగా చెప్పుకుంటూ ఏ వర్గాలు దశాబ్దాలుగా అధికారం అనుభవిస్తున్నారో ఆరా తీస్తే ఆశ్చర్యపోయే గణాంకాలు బయటకు వస్తాయి. బీసీలో బలమైన వర్గాలుగా ఉన్న 4-5 సామాజిక వర్గాల నాయకులే అధికారం అనుభవిస్తున్నారన్న అభిప్రాయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అలాంటి వారు కూడా కేవలం బీసీల హక్కుల గురించే మాట్లాడుతున్నారు తప్ప బీసీల్లో నోరు లేని వర్గాల గురించి ఒక్కసారైనా మాట్లాడిన దాఖలా లేకపోవడం సామాజిక అన్యాయానికి పరాకాష్ఠగా మారిందనే వ్యాఖ్యలు అన్ని వర్గాల్లోనూ ఆఫ్ ద రికార్డుగా వినిపిస్తుంటాయి. బీసీలో యాదవ, గౌడ, ముదిరాజ్, మున్నూరు కాపు, పద్మశాలి వంటి అతి తక్కువ వర్గాలు మాత్రమే ఇప్పటివరకు చట్టసభల్లో అడుగుపెట్టాయి. కానీ మిగతా వారు కనీసం చట్టసభల మెట్లు ఎలా ఉంటాయో కూడా తెలియదు అంటే అతిశయోక్తి కాదు. ఈ తరుణంలో బీసీల కోటా గురించి పోటీ పడి మాట్లాడుతున్న రాజకీయ పార్టీలు పనిలో పనిగా అందరికీ సామాజిక న్యాయం దక్కేలా సర్వామోదయోగ్యమైన రాజకీయ నిర్ణయం తీసుకుంటారా, లేక కొందరు బీసీ నేతల మాదిరిగానే వారు కూడా ఆయా వర్గాల మెప్పు కోసం పాకులాడుతూ మిగతా బీసీల అటెన్షన్ డైవర్ట్ చేస్తారా చూడాల్సి ఉంటుంది. రాజ్యంలో ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు అన్యాయమే. తర్వాత రాజీవ్ గాంధీ గారు వస్తే ఇదే విపి సింగ్ గారు నేను అమలు చేస్తున్న మండల్ కమిషన్ రిపోర్ట్ అంటే పార్లమెంటులో గంటన్నర మాట్లాడతారు. రాజీవ్ గాంధీ గారు మాట్లాడి ఏమంటారు, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఈ దేశం విచ్ఛిన్నం అయిపోతుందని చెప్పి ఆనాడు రాజీవ్ గాంధీ గారు మాట్లాడినరు. ఇది చరిత్ర కాదని లేని వాస్తవం, ఇది తప్ప అని నేను కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళు అడుగుతా ఉన్నా. ఇక కొట్లాడంగా మరి సోనియమ్మ రాజ్యం వచ్చింది. సోనియమ్మ రాజ్యంలో 2011లో కులగణన చేస్తామని చెప్పి మొదలుపెట్టిండ్రు. 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు, కులగణన చేసిండ్రు. కానీ ఆ రిపోర్ట్ మాత్రం ఇంతవరకు బయట పెట్టలే. ఎందుకోసం భయం, మనం ఎంతమంది ఉన్నామో తెలిస్తే అంత వాటా ఇవ్వాల్సి వస్తుందని భయం తప్పితే ఇంకొకటి ఏమీ లేదు. బీజేపీ వాళ్ళు కూడా ఆ రిపోర్ట్ బయట పెట్టలే. బయట పెట్టకుండా ఇప్పుడు ఏమంటారు, బాజాప్తా ఓపెన్ గా చెప్తున్నారు బీజేపీ నాయకులు, మేము కులగణనకు వ్యతిరేకం, మేము కులగణన చెయ్యము అని చెప్తా ఉన్నారు. ఇవాళ అట్లా అని చెప్పి సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు అఫిడవిట్ వేసిండ్రు. 2 జాతీయ పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అడుగడుగునా బీసీలకు అన్యాయం చేసిరు తప్పితే ఎక్కడ కూడా న్యాయం చేయలే. ఈరోజు కవిత గారు ధర్నా చౌక్ లో ధర్నా చేయడము చాలా విడ్డూరంగా ఉంది. 10 ఏళ్ల పాలనలో ధర్నా చౌక్ లో ధర్నాలే చేయకుండా చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అది కూడా బీసీ నినాదం ఎత్తుకొని ధర్నా చౌక్ లో కవిత గారు కూర్చోవడం చూస్తే నవ్వు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి కులగణన చేసేదే బీసీల కోసము. ఇప్పుడు అదేదో జరగబోతుందని తెలుసుకొని ముందే ధర్నా చౌక్ లో కూర్చొని కాంగ్రెస్ మా వల్లనే చేసిందని చెప్పుకోవడానికే కవిత గారు ప్రయత్నిస్తున్నట్టుంది. కానీ ఆమెకి ఏమాత్రము వాళ్లకు కానీ వాళ్ళ పార్టీకి కానీ చిత్తశుద్ధి ఉందనిపిస్తలేదు. ధర్నా చేయాలనుకుంటే ధర్నా చౌక్లా కాదు, మీ నాయన ఉన్న ఫామ్ హౌస్ ముందు పోయి ధర్నా చేయండి. అంటే మీరు ప్రజల మధ్యన మేము ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకోవడానికి జైలు నుంచి తిరిగి వచ్చిన కవిత గారు ఈ నినాదాన్ని ఎత్తుకొని దీంట్లో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తే క్రెడిట్ తీసుకుందామన్న ఆలోచన కనపడుతుంది తప్ప ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ సామాజిక వర్గం నుంచి పిసిసి ప్రెసిడెంట్ చేసింది. గతంలో అదే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన డి శ్రీనివాస్ గారిని చేసింది, కేశవరావు గారిని చేసిర్రు, హనుమంతరావు గారిని చేసిర్రు. మరి మీరెందుకు చేయలేదు? ఈవెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీ ఇంట్లోనే ఉండాలి, ప్రెసిడెంట్ మీ ఇంట్లోనే ఉండాలి. మరి బీసీలకు మీరు మొట్టమొదటిగా మీ సొంత పార్టీలో మీరు ఏకకాలం అంటే ఒక గంట సేపట్ల నిర్ణయం తీసుకునే దాంట్లోనే నిర్ణయం తీసుకోలేని మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉండి బీసీలకు సంబంధించి ఎన్నడూ కూడా ప్రశ్న ఊసెత్తని వాళ్ళు, రాజ్యాంగబద్ధంగా బలైన వర్గాలకు అవకాశం ఉండి రాజకీయ అధికారం ఉన్నప్పుడు న్యాయం చేయనోళ్ళు, సంస్థాగతంగా బలైన వర్గాలకు అవకాశం ఇయ్యనోళ్ళు, సామెతగా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇలా వేదికలు పెట్టి బలహీన వర్గాల గురించి మాట్లాడుతుంటే ఒకవైపు ఆశ్చర్యం అవుతా ఉంది, మరొక వైపు బలహీన వర్గాల గొంతెత్తుకున్నందుకు అభినందనలు కూడా చెప్తాను. అట్లీస్ట్ ఆఖరికి అధికారం దిగినాకనన్నా మత్తు దిగితే మస్తుగా యాదికొస్తాయి అన్నట్టుగా ఆ అధికారం దిగినాక బీసీలు యాదికొస్తా ఉన్నారు. వాళ్లకు ముఖ్యంగా సోదరి కవిత గారికి అభినందనలు. మీ పార్టీల ప్రభుత్వాన్ని అడిగే ముందు తెలంగాణ రాష్ట్ర సమితి ఎలియాస్ భారతీయ రాష్ట్ర సమితి మీ పార్టీలో ఉన్నటువంటి అధ్యక్ష పదవిని, కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని
శాసనసభ పక్ష నాయకుడిని 3 పదవులలో ఒకటి ఉంచుకొని, ఒకటి బీసీలకు, ఒకటి ఎస్సీలకు, ఉపసభా నాయకత్వం ఒకటి మైనారిటీలకు, ఇలా అవకాశం ఇచ్చి మీ నిబద్ధతను చాటుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాన్ని తీసుకోమని కోరుతా ఉన్నా. మరి రైతులకు మేలు చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. కౌలు రైతులు అదేవిధంగా రైతు కూలీలను నట్టేటి ముంచే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. రుణమాఫీకి వాయిదాలు వేస్తూ చివరకు దానికి కోత పెట్టారు. ఈరోజు రైతు భరోసా కూడా కోతలు పెట్టడం కోసం కుట్రలు చేస్తూ ఉన్నారు. ఫసల్ బీమా అడ్రస్ లేదు, రైతులకు మేలు చేస్తాము, మాది రైతు ప్రభుత్వము, అనేక రకాలుగా మాట్లాడారు. ఈ రోజు వరకు కూడా 3 పంటలు పూర్తి కావస్తున్నా రైతు భరోసా కింద ఏ ఒక్క రైతుకు ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు తెలంగాణ రాష్ట్రంలో లేవు. ఇదే వరంగల్ డిక్లరేషన్లో మరి అనేక రకాల హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ కోట్లేస్తే మార్పు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజాపాలన వస్తుంది, ప్రజాపాలన వస్తే రైతుల జీవితాలలో మారుతాయి, తెలంగాణ బ్రతుకులు వెలుగవుతాయి అనే విధంగా అనేక రకాల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందంటే, ఏరు దాటే వరకు ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య అనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. రైట్, తెలంగాణలో జరుగుతున్న బీసీ వార్ పైన ఇవాళ డిబేట్లో డిస్కస్ చేద్దాము. డిబేట్లోకి వెళ్లే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం శాస్త్రీ. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. వెనుకబడ్డారా, వెనక్కి నెట్టివేయబడ్డారా, బీసీల సంక్షేమం కోసం ముదురుతున్న లొల్లి. డిక్లరేషన్ హామీ ఏం చేశారంటున్నా బీఆర్ఎస్ హయాంలో ఏమైందంటున్నా కాంగ్రెస్. బీసీల్లో ఫార్వర్డ్ ఎవరు, సిసలైన లబ్ధిదారులెవరు, బీసీల కోటాను ఎగరేసుకుపోతున్నది ఎవరు? బీసీలు బి అలర్ట్. 8:30 మీ రాజ్ న్యూస్ లో. రైట్, వెల్కమ్ బ్యాక్. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా బీసీ ఎజెండాను నెత్తికెత్తుకుంటూ ఉన్నాయి. బీసీల కోసం రిజర్వేషన్లు కల్పించాలి అని అన్ని పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కూడా మళ్ళీ చర్చనీయాంశమైంది. దీనిపైన ఈరోజు డిబేట్లో మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆచారి గారు, బీజేపీ నాయకులు, అలాగే బొల్లం మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ నాయకులు, అండ్ చిరంజీవులు గారు, రిటైర్డ్ ఐఏఎస్ అండ్ చైర్మన్ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం. నమస్కారం అండి. నమస్కారం. రైట్, ముందుగా బొల్లం మల్లయ్య గారు, ఎమ్మెల్సీ కవిత గారు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో ఎన్నికల వేళ కామారెడ్డిలో బీసీల కోసం డిక్లరేషన్ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము 6 నెలల్లో హామీలో అమలు చేస్తాము అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సంవత్సరం అవుతున్నా కూడా నోరు మెదపకుండా దానిపైన ఎటువంటి ప్రకటన చేయకుండా ఉండటాన్ని తీవ్రంగా తప్పుపడుతూ వెంటనే బీసీ డిక్లరేషన్ పైన ఒక ప్రకటన చేయాలి అని ఆవిడ పోరాటం చేస్తున్నారు. అదే ఈ బీసీ డిక్లరేషన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత సీరియస్గా తీసుకోకుండా దానిపైన ఎందుకు ఇంత తాత్సారం చేస్తోంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వాలలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ పనిచేసిన వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేదు అనేది ముమ్మాటికి ఎన్నో సందర్భాలలో రుజువైంది. వేదికల మీదనే కాదు, మామూలుగా ప్రజల్లోకి వచ్చి ఆందోళన చేసిన సందర్భాలు కూడా చూసినాం. కానీ ఆఖరికి కామారెడ్డిలో మామూలుగా ఏదైతే ప్రవేశపెట్టిన డిక్లరేషన్, ఆ డిక్లరేషన్ ప్రవేశపెట్టిన దాని ప్రకారం 6 నెలలు కాకపోతే 6 సంవత్సరాలన్నా చేయటానికి ప్రణాళిక ఏమైనా సిద్ధమవుతుందా అంటే, అయ్యాల ఎన్నికలలో ఎక్కడ కూడా అవకాశాలు ఇవ్వలేదు, సీట్లు ఇవ్వలేదు. సరే ఆర్థిక పరిస్థితుల వల్ల మామూలుగా గెలవగలిగిన వాళ్ళకే ప్రభుత్వం రావటం కోసమే మేము వేరే డబ్బులు ఉన్న వాళ్ళకి అగ్రకులాల వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ఇచ్చుకున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను నామినేటెడ్ పదవులలో ఎవరన్నా ఏసీరా పార్టీ కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు అని అంటే, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకు కూడా బీసీ ప్రాతినిధ్యం ఎక్కడ లేకుండా కార్పొరేషన్ పదవులలో కూడా అందరూ దాదాపుగా వాళ్ళ సామాజిక వర్గంలోనే నింపుకున్నారు.
నిన్న కాక మొన్న నల్గొండ జిల్లాలో అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ అనేస్తే రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న ఎస్సీ ఎస్టీల దగ్గర తప్ప మిగిలినవి అన్ని కూడా మార్కెట్ కమిటీ చైర్మన్లు ఓన్లీ అగ్రకులాలకి, అది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే వేసుకున్నారు. ఈరోజు అవకాశం వచ్చింది, పార్టీ మాది, నాయకత్వం మాది, మాకు అవసరం అవకాశం ఉన్న వాళ్ళని మాత్రమే వేసుకుంటామనే అధికారం వాళ్ళకు ఉండొచ్చు. కానీ దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు మామూలుగా మేము చేస్తామని చెప్పేసి ఏదో వరాల వర్షం కురిపించినట్టు మరి మామూలుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, ఓట్లను లాక్కోవటం కోసం, స్థానిక సంస్థలలో గెలవటం కోసం, మళ్ళీ ఇంకోసారి ప్రజల్ని మోసం చేయటం కోసం ఈ రిజర్వేషన్ ని అడ్డం పెట్టుకునే ప్రయత్నం కాకుండా నిజంగా అనాదిగా అన్యాయానికి, అవమానాలకి, అణచివేతకు గురవుతున్న ఈ బీసీ సామాజిక వర్గాన్ని కాపాడటానికి, చరిత్రలో నిలిచిపోవడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చేసిన ప్రామిస్ నిలబెట్టుకుంటే శాశ్వతంగా ఎవరైనా మేలు చేసిన వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటారు ప్రజలు కూడా. కాబట్టి శాశ్వతంగా వాళ్ళకు కూడా ఓటు బ్యాంక్ అనుకున్న దాని ప్రకారం వాళ్ళు ఓటు బ్యాంక్ కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది, నాయకత్వం కూడా పెరిగే అవకాశం ఉంటుంది, ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకున్నట్టు ఉంటుంది. కానీ ఈ రోజు ఏదో రకంగా కాలయాపన చేయడానికి వాళ్లకున్న జిల్లాలలో ఉన్న ఆధిపత్య, అగ్రకుల ఆధిపత్యంతో ఉన్న సందర్భాలలో అక్కడున్న చిన్న చిన్న సామాన్య కార్యకర్తలకు కూడా బలహీన వర్గాలకు అవకాశాలు ఇవ్వకుండా అణచివేత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ముమ్మాటికి వాస్తవం. ఇంతకుముందు మామూలుగా వేరు సందర్భాలలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, అధికారం ఉన్నప్పుడు మాట్లాడలేదు, అధికారం అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నారని. అధికారం ఉన్నప్పుడు ఆ వర్గాల చైతన్యం కోసం ఏమేమి చేయాలనో ఆ రకంగా చేయటం జరిగింది. అంటే ఆర్థికంగా పరిస్థితి కోసం, ఆర్థికంగా కొంత వెసులుబాటు చేయడం కోసం, ఆయా సామాజిక వర్గాల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం నుంచి చేయాల్సిన సహకారం అందించడం జరిగింది. రిజర్వేషన్ విషయానికి కాడికి వచ్చేటప్పటికి రిజర్వేషన్ బహిరంగంగా చెప్పకపోయినా ఇప్పుడు దాదాపుగా కొన్ని సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వటం జరిగింది. మీరు ఇంతకుముందు చెప్పినట్టు 100 కులాలలో ఇప్పటి వరకు చట్టసభలకు రాని వాళ్ళు, అది కేవలం అసెంబ్లీ దాకా, పార్లమెంటు దాకా కాదు, కింది స్థాయిలో కూడా కనీసం గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా ఒక పదవిలోకి రాని కులాలు ఇంకా సామాజిక వర్గాలు చాలా మంది ఉన్నారు. ఇటువంటి కులాల్ని ఆదుకోవడానికి, అణచివేతకు గురి కాకుండా ఇప్పుడు కనీసం మామూలుగా నాయకత్వంలో ఉన్న వాళ్ళకి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, నల్గొండ జిల్లానే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి ఎక్కడన్నా ఇప్పుడు ఎస్సీ ఎస్టీల కంటే రిజర్వేషన్ ఉంది కాబట్టి ఒక 4 టర్మ్లో 5 టర్మ్లో దాదాపుగా మళ్ళీ రిజర్వేషన్ మారేంత వరకు అక్కడ ఎవరు పోటీ చేసినా 2 అభ్యర్థులు ఎస్సీనే ఉంటారు, 3 పార్టీలు పోటీ చేస్తే 3 పార్టీలు ఎస్సీలు ఎస్టీలే ఉంటారు. కానీ మిగతా రిజర్వేషన్ లేని దగ్గర బీసీలు ఎక్కడైనా పోరాటం చేయాలనుకుంటే ఒకసారి కింద పడో మీద పడో, ఆర్థికంగా అటో ఇటో కింద మీద పడి వ్యాపారాలు చేసుకోనో, లేకపోతే చేయుతని ఇచ్చో అటో ఇటో నిలబెట్టినప్పుడు ఒకసారి టికెట్ వస్తే వీళ్ళని ఎట్లా ఓడగొట్టాలనే ఆలోచిస్తారు. ఒకసారి ఓడగొట్టిన తర్వాత రెండోసారి అవకాశం వచ్చేటప్పటికి లేదు మళ్ళీ ఆయనకి ఎట్లా ఇస్తారు, ఇంకొకళ్ళకి ఇవ్వాలి, ఆయనకి ఇస్తే పోయినసారి ఓడిపోయింది, ఆయన మామూలుగా తట్టుకోలేడు, ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్పేసి ఏదో కారణాలు చెప్పి ఇంకొకళ్ళు ఆ సీట్ ని ఆక్యుపై చేసే పరిస్థితి జరుగుతుంది, అనాదిగా జరుగుతూ ఉంది. ఇటువంటి క్రమంలో కనీసం మీరు కొత్తగా చట్టాలు ఎప్పుడు తెస్తారో అది తర్వాత సంగతి. కానీ ఉన్నోళ్ళనైనా కాపాడేటందుకో, ఉన్నోళ్ళనైనా ప్రోత్సహించేటందుకు ఎంతవరకు చర్యలు చేపట్టిరు అని అంటే, ఇవాళ మామూలుగా కాంగ్రెస్ కి మేము పిసిసి ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ గారిని ఎంపిక చేసినామని చెప్పేసి అని అన్నారు. చేసిన సందర్భాలలో వాళ్ళకి ఎంత స్వతంత్ర ప్రతిపత్తి కలిగినట్టు వాళ్ళని వ్యవహరించే పరిస్థితి ఉంది, ఎంత మామూలుగా స్వయం ప్రతిపత్తి కలిగి వాళ్ళ పనుల్లో వాళ్ళని కొనసాగించగలిగే పరిస్థితి ఉంది. డి శ్రీనివాస్ గారిని చూసినాం, నియంత్రించారు. వి హనుమంతరావు గారిని చూసినాం, నియంత్రించారు. కేశవరావు గారిని చూసినాం, నియంత్రించిన సందర్భాలు ఉన్నాయి. మల్లికార్జున గారిని చూసినాం, నియంత్రించిన సందర్భాలు ఉన్నాయి. కేవలం ఒకళ్ళకు ఒక పదవి ఇచ్చి మళ్ళా మీరు దాన్ని శాసించి స్వయం ప్రతిపత్తి లేకుండా, వాళ్ళని చేసే అవకాశం లేకుండా, ఎవరికన్నా ఒకళ్ళకో ఇద్దరికో చేస్తే ఏంది నువ్వు మీ సామాజిక వర్గాన్ని చూస్తున్నావు అని చెప్పేసి ఒక ముద్ర వేసి మళ్ళీ పార్టీలో ఆ స్థానం లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కేవలం మొక్కుబడిగా ఏదో ఇచ్చినమని చెప్పి రబ్బర్ స్టాంపుగా తయారు చేసి మొక్కుబడిగా చేయటం అనేది కాకుండా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది కదా, మరి అప్పుడు బీసీల కోసము ఈ రిజర్వేషన్ల పెంపు కోసం ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే మీ సమాధానం ఏంటి? నాకు తెలిసినంత వరకు మామూలుగా అంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి. పోయినసారి 2018 అసెంబ్లీ ఎన్నికలలో 5 యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు, గెలిచింది కూడా. మరి అంతకుముందు ఏ కాంగ్రెస్ పార్టీలో కూడా నేను బాధితున్నా. 2009లో నాకు టికెట్ అవకాశం వచ్చిన తర్వాత కూడా నన్ను మామూలుగా బలి చేయడానికి వేరే వాళ్ళ తీసుకొచ్చి పెట్టారు. రెండోసారికి వచ్చేటప్పటికి అతన్ని కాదని మళ్ళీ వచ్చి ఆ సీట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి పెట్టుకుంటా. అంటే ఏమైతుందంటే ఇక్కడ నేను ఏదో పర్సనలైజ్ చేయటం కాదు, ఇంకోటి కాదు, సహజంగా అంతకు ముందు దొరకని అవకాశాలు అటు టీడీపీలో రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 1983లో బీసీలకి కొంత రాజకీయ అవకాశాలు వచ్చినాయి, రాజకీయ చైతన్యం కూడా దొరికింది. దాని మూలానే కొంతమంది సామాజికంగా పరిణితి చెంది
సమాన ప్రతిపత్తి పొందగలిగారు. ఆ తర్వాత అదే క్రమంలో మామూలుగా మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో అక్కడో ఇక్కడో కొన్ని సందర్భాలలో అవకాశాలు ఇవ్వడం జరిగింది. నాయకుడిగా ఆయనకు కొంత అవగాహన ఉంది కాబట్టి చేయగలిగారు. ఆ తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ లో కూడా అన్ని సామాజిక వర్గాలకు అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతో ఆర్థికంగా పరిస్థితి లేకనో లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల అవకాశం లేని ఎంబీసీలో కానీ ఇంకొక కులాలను కానీ గుర్తించి వాళ్ళకి చైర్మన్ కానీ నామినేటెడ్ పదవులలో కానీ అవకాశాలు ఇవ్వడం జరిగింది. అది ఒకటేసారి అందరికీ చేయటం అనేది సాధ్యపడదు. ఎందుకంటే వేళ్ళూరుకు ఈ వ్యవస్థలో ఒకటేసారి అది రామారావు గారు కానీ కేసీఆర్ గారు కానీ రాగానే మేము బీసీలు ముందు పెడతామనంటే అగ్రకులంతో ఆధిపత్యంతో అన్ని రకాలుగా అందివేసిన వీళ్ళు వటవృక్షం లాంటి వాళ్ళు మళ్ళీ ఆ రాజకీయ వ్యవస్థలోనే అనేక రకమైన ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంటది. కాబట్టి సమూలంగా ఒకటేసారి చేయడం సాధ్యపడదు. కాబట్టి అంచెలంచెలుగా చేయాలనే ఆలోచనతోనే ఆయాల రామారావు గారైనా ఇవాళ కేసీఆర్ గారైనా కొన్ని మార్పులు చేసిరు. దాని మూలాన ఇవాళ బీసీలు కొంతవరకైనా రాజకీయ చైతన్యంగా, ఇదేదో నేను సమర్థించడం ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కాదు, బాధితుడిగా చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను కాంగ్రెస్ లో 2 విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ లో ఉన్నా. అక్కడ ఇబ్బందులు జరగడంతో బలిపశువుని అయిన తర్వాత నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టిన తర్వాత ఆ పార్టీ నుంచి టీడీపీకి రావడం జరిగింది. టీడీపీలో ఒకసారి అవకాశం పెట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను టీడీపీలో కొనసాగిన తర్వాత రాజకీయ ప్రాబల్యంతో నన్ను అనగదొక్కే క్రమంలో మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గారు పిలిచి ఆశీర్వదించే అవకాశం ఇచ్చారు. నాకు ఒక అవకాశం వచ్చింది. మళ్ళీ మొన్న అందరు కట్టగట్టుకొని అనేక రకమైన ఇబ్బందులు బీసీలకు రాజకీయాల్లో బీసీలకు ఏ రకంగా అన్యాయం జరుగుతుందో చెప్పడానికి మీరే ఒక లైవ్ ఎగ్జాంపుల్ అంటారు. ఉదాహరణ అండి, అదే ఉదాహరణ మీరే అంటారు. రైట్. విద్యార్థి దశ నుంచి రాజకీయాలలో ఉన్న ఒక నల్గొండ జిల్లాలో అగ్రకుల ఆధిపత్యం ఉన్న కాంగ్రెస్ అంటే రెడ్డి, రెడ్డి అంటే కాంగ్రెస్ అని చెప్పేసి పేరు పెట్టుకున్న ఈ నల్గొండ జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉండి బాధితుడిగా పోరాటం చేస్తూ ఈ రోజు మామూలుగా అది టీడీపీ వల్ల టీఆర్ఎస్ వల్ల రాజకీయంగా అవకాశాలు దొరికి ఈ రోజు నేను ప్రజలకు సేవ చేసే అవకాశం దొరికింది. అంటే నా లెక్కనే 4 సార్లు పోటీ చేయగలిగిన ఆర్థిక పరిస్థితి, మానసిక స్థితి, మరి అన్ని రకాలుగా అవకాశాలు ఎంతమందికి ఉంటాయి? ఒకసారి చేసిన వాళ్ళు రెండోసారి కనుమరుగు అయ్యే పరిస్థితి ఉంది. కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీటికి రిజర్వేషన్లే ఏకైక లక్ష్యం, మార్గం కూడా. కానీ ఆ రిజర్వేషన్లు వచ్చేంత వరకైనా మీకు అవకాశాలు ఉన్నాయి, మీరు మాట ఇచ్చారు కాబట్టి అవకాశాలు ఉన్నాయి, నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అంటున్నాం. రైట్ మల్లయ్య గారు. రైట్. ఆచార్య గారితో మాట్లాడదాం. ఆచార్య గారు, మీ పార్టీ నేతలు చెప్తున్నట్టుగా అంటే రైతులను కానీ రైతు కూలీలను వీళ్ళందరికీ కూడా నట్టేట ముంచేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది. వరంగల్ రైతు డిక్లరేషన్లో ఏదైతే చెప్పారో అది ఈ రోజు వరకు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. రైతు భరోసాల్లో కోతలు పెట్టి కుట్రలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఫసల్ బీమా అనేది ఒక అడ్రస్ లేనటువంటి వ్యవహారంగా ఉండిపోయింది. అయితే ఈ వరంగల్ రైతు డిక్లరేషన్ ఎలా తయారైందో రేపు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కూడా అదే పరిస్థితి తప్ప అంతకంటే పెద్దగా మనం దాని నుంచి ఊహించలేము అని చెప్పేసి మీ పార్టీ నేతలు అంటూ ఉన్నారు. సో నిజంగా అదే పరిస్థితి ఉంటుందంటారా తెలంగాణలో? ప్యానల్ ఉన్నటువంటి సీనియర్ బీసీలకు న్యాయం జరగాలని ఉద్యమిస్తున్నటువంటి మాజీ కలెక్టరు చిరంజీవి గారికి, అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ అన్న గారికి, మీకు ఈ ఒక మంచి అణగారినటువంటి బీసీ సమస్యల మీద చైతన్యం తీసుకురానికే ఇవాళ రాజ్ న్యూస్ ఈ మంచి కార్యక్రమాన్ని పెట్టినందుకు కొంత బీసీలలో విప్లవాత్మకమైనటువంటి మార్పు రావటానికి ఇది మంచి కార్యక్రమం. ఇంతకుముందు మల్లయ్య గారు చెప్పినటువంటి దాంట్లో కూడా కొన్ని అక్షర సత్యాలు ఉన్నాయి. దాంట్లో ఏదో అవినయం అనేది కాదు. ఏదున్నా బీసీల రాజకీయ పార్టీలకు గుంజలకు గట్టేసిన పశువుల లేక అంటే స్వేచ్ఛగా బీసీలకు అన్యాయాలు జరిగిన నోరు మెదిపి రాజకీయ పార్టీలలో మాట్లాడే స్థితి బీసీలకు ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ అనేక రాష్ట్రాలు బీసీ నినాదం మీద ముఖ్యమంత్రులు అయినరు. కొన్ని కులాల ఆధిపత్యంతో కూడా బీసీలు ముఖ్యమంత్రులు అయినటువంటి ఉన్నాయి. నిజంగా మీరు ఇంతవరకు అన్నారు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసుల వాళ్ళ పరిస్థితి ఏంది? బీసీలలో అనేక కులాలు, 100కు పైచీలకు కులాలు అసెంబ్లీ ద్వారాన్ని చూడనటువంటి కులాలు ఉన్నాయి. 100కు పైచీలకు కులాలు. ఏదేమైనా ఈ మండల్ కమిషన్ రిపోర్టు తర్వాత ఓబీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించి
ఏదైతే ఒక విప్లవాత్మకమైనటువంటి ఉద్యమాలు నడిచినాయి అప్పుడు రిజర్వేషన్ సంఘర్షణ సమితి అని మేము చిన్నగా ఉన్నాం, అంటే ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి చదువుతున్నాం. తెలియకుండా కూడా అక్కడ స్కూళ్ళల్లో విడిపోయినాం. అగ్రవర్ణాలు వీళ్ళందరూ ఒక ర్యాలీ తీస్తే బీసీలంతా కలిసి ఒక ర్యాలీ తీసి, అంటే ఆ మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా ఒక వర్గం పనిచేస్తే దానికి అనుకూలంగా బీసీలం మేమందరం కూడా ఉద్యమాలు చేసినాం. అంటే మేము ప్రాక్టికల్ గా 40 సంవత్సరాలు మేము రాజకీయాల్లో బీసీల ఒక వ్యక్తిగా నేను 6 సార్లు పోటీ చేసిన. 6 సార్లు అంటే 5 ఆర్ల 30 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయంలో ఉండి జర్నల్ స్థానాలలో మేము ఒకసారి 78 ఓట్లు, ఒకసారి 3000 ఓట్లు, ఒకసారి 5000 ఓట్లతోటి విజయాన్ని చేజిక్కించుకోలేకపోయినాం. అంటే బీసీలు అయితే ఓడిపోవాలనేటువంటిది ఏంటంటే బీసీలలో చైతన్యం ఉండకపోవడము, లేకపోతే బీసీలు సమస్యల మీద పోరాటాలు చేసినా కూడా బీసీలు గుర్తించకపోవడము, బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడము. దీనివల్ల బీసీలు రాజకీయంగా మహానుభావుడు ఎన్టీ రామారావు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే కీర్తిశేషులు ఈ రాజకీయాలను క్షుణ్ణంగా ఆలోచన చేసి బీసీల నాయకత్వాన్ని పెంపొందించేందుకు 33% రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు. దాన్ని కూడా మళ్ళీ ఆయన ప్రభుత్వం పోయిన వెంటనే ఈ ఉన్న బీసీలలోనే మళ్ళీ 4% కోత విధించి బీసీలకు కాకుండా ఇతర వాళ్లకు 4% మైనార్టీలకు ఇచ్చారు. నేనేమంటున్నానంటే ఉన్న రిజర్వేషన్లకి వెళ్ళి తీసి ఇవ్వడం ఎందుకు? ఒకవేళ ఇవ్వదలుచుకున్నప్పుడు చట్ట ప్రకారం న్యాయపరంగా వాళ్ళకు 4% 5% అవగాహన కల్పి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. కానీ మాకున్నటువంటి బీసీలకు ఉన్నటువంటి మాకున్న రిజర్వేషన్లే తక్కువ, మాకున్నటువంటి జనాభాకు మాకు వచ్చిన రిజర్వేషన్లకు మాకు తక్కువ ఉంటే మా దాంట్లోకి వెళ్ళి కోత పెట్టిందంటే మా బీసీలలో చైతన్యం లేకపోవడం, బీసీ నాయకత్వం కూడా లొంగిపోవడం ఆనాడు ఇలా మాకున్నటువంటి కోటలకెళ్ళి కూడా కొంత పోయింది. ఏదేమైనా బీసీలలో ఇప్పుడు చైతన్యం వస్తుంది. దాన్ని ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే అనేక విధాలుగా డిక్లరేషన్ అనుకో ఇంకేదన్నా అనుకో పెట్టితే మా బీసీలు దాన్ని క్యాచ్ కూడా చేసుకోలేకపోతుంది. అన్ని పార్టీలలో వాళ్ళు పెడితే దాన్ని క్యాచ్ చేసుకోలేకపోతాం. మాకు వచ్చిన రేషియో ప్రకారం మాకు 33% స్థానిక ఎన్నికలలో ఉన్నప్పుడు అదే రేషియోగా నాకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇస్తారేమంటే దాంట్లో 10% కూడా మాకు రాదు. ఇంకొక విషయం ఆచార్య గారు అసలు ఈ 60% టోటల్ గా చూస్తే 60% మంది ఉన్నటువంటి బీసీలో ఐక్యత అనేది ఉందా? ఇప్పుడు బీసీలలో ఐక్యత లేకపోవడం కారణం ఏంటంటే 120-130 కులాలు బీసీలలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ కులాల మీద కుల సంఘాలు కులాల ఆధిపత్యం ఉండి ఈ కులాల మీద ఉన్న ప్రేమ బీసీ సంఘాల మీద బీసీ చైతన్యం మీద ప్రేమ ఉండదు. ఎప్పుడొస్తుందంటే రాజకీయంగా అణిచివేయబడ్డటువంటి వర్గాలకు రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళకు కొంత స్పృహ కలుగుతుంది. కానీ ఏదైతే బీసీలకు మీరు అన్నట్టు అన్యాయం జరిగినా కూడా మాకు న్యాయం జరగాలనే ఉద్యమించేటువంటి ప్రక్రియ. ఇంకొకటి ఏంటంటే మా దాంట్లో కుల వృత్తులు ఎక్కువ ఉంటాయి బీసీలలో. ఈ కుల వృత్తులు కుల పని చేసుకుంటేనే బతకగలుగుతారు. మాకు ల్యాండ్ లార్డ్స్ కావు, లేకపోతే ఎక్కువ శాతం ఉద్యోగస్తులు ఉండరు. ఉద్యోగస్తులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో ఉద్యోగ సంఘాలలో కూడా ఈ వేరే కులాల ఆధిపత్యం ఉండటం వల్ల బీసీ సంఘాలు నిర్వీర్యం అయిపోతాయి. వాళ్ళు కూడా వాయిస్ చేయలేకపోతారు. ఇవాళ చిరంజీవి సార్ గారు రిటర్న్ అయిన తర్వాత ఆయన కళ్ళతోటి చూసినటువంటి అన్యాయాన్ని ఈ పోరాటం చేయాలనే ఆలోచనకు వచ్చింది. కానీ ఉద్యోగ సంఘాలలో పోయి ఉద్యోగాలకు మనకు అన్యాయం జరుగుతుంది, మన జాతులకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఏమవుతుందంటే మేము ఉద్యోగాలలో ఉన్నాం కదా, మేము చేయనీక రాదు కదా అనేటువంటిది మాకు ఎనలేని ప్రిన్సిపల్స్ ఉంటాయి. చట్టాలు మాకే పనిచేస్తాయి, లేకపోతే నియమాలు మాకే పనిచేస్తాయి. మేము ఎట్లా అంటే ఏ దానికైతే బాండెడ్ ఉంటామో బాండెడ్ లేబర్ గా పనిచేస్తాం మేము. అంటే మిగతా వాళ్ళు ఏమో సంఘాలలో ఉంటే కథ వాళ్ళు ఎమ్మెల్యేల కంటే ఎక్కువ పైరవేలు చేసుకుంటారు, వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీల కంటే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు. కానీ బీసీ నాయకత్వం అణిచివేయబడుతుంది, అనగారినటువంటి వాళ్ళు ఉంటారు.
కాబట్టి రాజకీయ చైతన్యం ఇంకా రావాలి. మా ఇవాళ అనేక మార్పుల వల్ల కేంద్రంలో 29 మంది కేంద్ర మంత్రులు అయిండ్రు, ఎస్, కొంతమంది ముఖ్యమంత్రులు అయిండ్రు. రైట్. ఇవాళ వచ్చిన చైతన్యమే ఇంకా తెలంగాణలో బీసీల కులాలనే అణచివేసిండ్రు. రజాకర్ల ఉద్యమాలు కావచ్చు, లేకపోతే సాయుధ పోరాటాలు కావచ్చు, లేకపోతే అనేక ఉద్యమాలలో ముందుండి ఉద్యమాలు చేసి ప్రాణాలు పోగొట్టుకునేది బీసీలే. ఆ పోయినటువంటి ప్రాణాలు ఇవాళ అరే మా కుటుంబాలన్నీ చితికిపోతున్నాయని చెప్పి భయభ్రాంతులతోటి బతుకుతున్నది కూడా బీసీలే. కరెక్ట్, రైట్. ఇవాళ మాకు అడగలేనటువంటి స్థితులు ఉండేది కూడా బీసీలమే. కాబట్టి ఇవాళ అనేక విషయాలు చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆచార్య గారు మళ్ళీ మాట్లాడతాను. యా, మళ్ళీ మీకు టైం ఇస్తాను, మళ్ళీ మాట్లాడతాను. ఆచార్య గారు చిరంజీవి గారితో మాట్లాడదాం. చిరంజీవి గారు, ధన్యవాదాలు. చిరంజీవి గారు నమస్కారం అండి. నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అవుతోంది. అయితే బీసీ రిజర్వేషన్లు 42% పెంచేటువంటి ప్రక్రియపై ఇప్పటి వరకు నో రెస్పాన్స్. దీన్ని ఎలా చూడాలంటారు? అండ్ మోర్ ఓవర్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సుప్రీం 50% రిజర్వేషన్ల పరిమితి అనేది నిర్ణయించింది. మరి తెలంగాణలో 42% రిజర్వేషన్లు, ఈ లెక్క ఎలా బ్యాలెన్స్ చేయాలంటారు? ఇవన్నీ శాస్త్రీయంగా వర్కౌట్ అవుతాయంటారా? సో ఓకే మేడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అయిన మాట వాస్తవం. అయితే ఇందులో ఈ 42% రిజర్వేషన్స్ కు పోవాలంటే మొట్టమొదటి స్టెప్ ఇక్కడ కులగణన అనేది జరిగి బీసీల పాపులేషన్ ఎంత అనేది ఒకటి మనకి ఇక్కడ నిర్ధారించబడాలి. సో దానికే ఈ రాష్ట్రంలో కులగణన అనేది చేపట్టడం జరిగింది. అయితే మీరు చెప్పినట్టుగా కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ దాటకూడదని చెప్పింది. ఎస్సీ ఎస్టీలకు పోను, మిగతాది బీసీలకు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా సేమ్ జడ్జిమెంట్ రిపీట్ చేసినారు 2021లో. అయితే ఇప్పుడు దీన్ని ఎలా పెంచవచ్చు అనే విషయాన్ని మనం తీసుకుంటే మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, రాజ్యాంగంలో ఈ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 243D6 అని ఒకటి పెట్టడం జరిగింది. ఆ 243Dలో మొట్టమొదట 243D గురించి చెప్తాను. 243D1లో ఎస్సీలకు సంబంధించి జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వమన్నారు. అదేవిధంగా 243D2లో ఎస్టీలకు ఇవ్వమన్నారు. 243Cలో ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చారు 30%. కానీ D6కు వచ్చేసేవరకే రాష్ట్రాలు రిజర్వేషన్లు బీసీలకు బ్యాక్వర్డ్ క్లాసెస్ కల్పించవచ్చు అని చెప్పారు. ఏ బ్యాక్వర్డ్ క్లాసెస్? సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెసా? వాట్ ఈజ్ అనేది డెఫినేషన్ లేదు. ఎంత శాతం అనేది డెఫినేషన్ లేదు. దాంతో కోర్టులు ఇంటర్ఫియర్ అయ్యి మీరు పొలిటికల్గా బ్యాక్వర్డ్ అనేది నిరూపించుకుంటేనే మీకు రిజర్వేషన్లు వస్తాయి. మీరు సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అనలేరు. ఎందుకంటే ఆర్టికల్ 15(4) కానీ 16(4)లో మన విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలంటే సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే పదాన్ని వాడారు. సో ఇక్కడ పదం వాళ్ళే. సో మొదటి నుంచి కూడా ఏంటంటే రాజ్యాంగంలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుంది. రాజ్యాంగం రాసినప్పుడే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్లు అని రాయాలి. బ్యాక్వర్డ్ క్లాసెస్ అని రాయడంతో ఎవరు ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి డిఫైన్ చేయడానికి కోర్టులు చాలా టైం తీసుకున్నాయి. చాలా సందర్భాల్లో ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ గుర్తించే విధానం మీద రిజర్వేషన్ సిస్టమ్ ను కొట్టివేయడం జరిగింది. మీరు ఇంతకుముందు చెప్పినారు 1973 అనంతరామన్ కమిషన్. ఎస్, మన రాష్ట్రంలో అంతకుముందు కూడా 3 to 4 times రిజర్వేషన్స్ కొరకు జీవోలు ఇచ్చినప్పటికీ కూడా కోర్టులు కొట్టేసినాయి. ఎందుకంటే మీరు కులాలను సరైన రీతిలో గుర్తించలేరు అని చెప్పేసి. అందుకంటే ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 50% దాటి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వచ్చా లేదా అనే విషయాన్ని గురించి మనం మాట్లాడితే రాజ్యాంగంలో ఒక ప్రయోజనం ఉంది. మీరు ఇప్పుడు తమిళనాడులో మీరు చూసినట్టయితే ఇందిరా సహాని కేసు తర్వాత 50% విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వద్దు అంటే వాళ్ళు ఆర్టికల్ 31C ద్వారా రాజ్యాంగంలో మార్పు తీసుకొచ్చేసి 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయించుకొని ఇవాళ బీసీలకు 50% రిజర్వేషన్ పెట్టినారు. సో మరి అట్లాంటి చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వం చూపించాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దానికి సహకరించాలి. వీళ్ళిద్దరు చేసిన రోజు ఖచ్చితంగా మనము ఈ 50% మించి ఇవ్వడానికి వీలుంటుంది. సో మరి ఈ 2 రకాలుగా ఇప్పుడు ఒకవైపు ఏమో విద్యా ఉద్యోగాల్లో కేంద్రంలో 93 వరకు బీసీలకు రిజర్వేషన్లు లేవు. స్టేట్ లో 73 వరకు లేవు. ఎందుకంటే 71లో జీవో ఇచ్చిన 2 సంవత్సరాలు కోర్టులు ఆపిపెట్టినాయి. మరి ఇట్లాంటి సందర్భంలో బీసీలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు? తర్వాత రాజకీయంలోకి వచ్చేస్తే అసలు
చట్టసభలలో రిజర్వేషన్లే లేవు. ఇవాళ మహిళలకు 1/3 రిజర్వేషన్ ఇచ్చినారు కానీ బీసీలకు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. అట్లానే కేవలం కులగణన చేయండి, బీసీల పరిస్థితులు ఏంటో తెలుస్తాయి. మీరు అన్నారు కొన్ని కులాలు చాలా అధ్వానమైన స్థితిలో ఉన్న. ఎస్, చాలా వరకు కొన్ని కులాలు స్వాతంత్రం రాకుండా మొదలు రిజర్వేషన్ అనుభవించినాయి. ఎస్సీ అప్పుడు డిప్రెస్డ్ క్లాసెస్ కింద, ఈ డీనోటిఫైడ్ ట్రైబ్స్ కానీ మిగతా కొన్ని ట్రైబ్స్ డిప్రెస్డ్ క్లాసెస్ కింద 1935 యాక్ట్ కింద వాళ్ళకు ఈ రిజర్వేషన్లు కూడా ప్రొవైడ్ చేసినారు. 1943లో ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు వచ్చినాయి. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ క్యాస్ట్లను ఒకే ఒక కారణం, అంటచబిలిటీ వాటికి లేదు అనే ఉద్దేశంతో వాటిని తీసుకొచ్చి బీసీలో కలపడంతో ఆ ఉన్న రిజర్వేషన్లు కూడా పోగొట్టుకున్నారు. సో అందుకనే ఇవాళ వాళ్ళు ఎటు ఎదగలేకపోతున్నారు. అటు ఎస్సీలు ఎస్టీలు కాకుండా వాళ్ళ పరిస్థితి అధ్వానం అయిపోయింది. ఇటు బీసీలలో కొద్దిగా మెజారిటీ కాస్ట్లు కూడా వాళ్ళు వీళ్ళను కూడా అంత అంటే ఈ క్యాస్ట్లు ఏం చేసింది లేదు. బట్ ప్రభుత్వాలే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో కనీసం ఉద్యోగాలలో 4 కేటగిరీలు ఉన్నాయి. 5వ కేటగిరీ మధ్యలో చేయడం జరిగింది, ఈ కేటగిరీ అని. కానీ కేంద్రంలో ఇప్పుడున్న రిజర్వేషన్ సిస్టంలో 27% రిజర్వేషన్ ఈ రోజు ఇస్తున్నా, ఈ రోజు కూడా 22% మించి రిజర్వేషన్ కేంద్రంలో లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఫిలప్ కాలేదు. ఏ కేటగిరీలో బి కేటగిరీ ఉద్యోగాలలో 12% మించి ఉద్యోగాలలో లేరు. సి కేటగిరీ డి కేటగిరీలో 22% కంటే మించి లేదు. అంటే 93 నుంచి అమలవుతున్నా ఈ రోజు కూడా 27% కేంద్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చినది లేదు. ఇవాళ నిజంగా బీసీల కొరకు బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫిలప్ చేస్తే సుమారు ఒక 6.5 లక్షల ఉద్యోగాలు బీసీలకు వస్తాయి. సరే, అది పక్కన పెడితే మీరు అడిగినటువంటిది పొలిటికల్ గా మనం తీసుకుంటే, ఇప్పుడు ఎట్లయితే మీరు మహిళలకు 1/3 రిజర్వేషన్ తీసుకొచ్చినారో ఖచ్చితంగా బీసీలకు కూడా తీసుకొని రావాలి. ఫస్ట్ మొట్టమొదటి బీసీల లెక్కలు మీరు తేల్చండి, కులగణన చేయండి. చేస్తే నిజంగా బీసీలలో గత 77 సంవత్సరాలుగా ఎలాంటి ఫలితాలు పొందనటువంటి కులాలు ఉన్నటువంటి విషయం తెలుస్తుంది. వాళ్ళకి మనం స్పెసిఫిక్ గా పొలిటికల్ కానీ సోషల్ కానీ ఎకనామిక్ బెనిఫిట్స్ ఎట్లా తీసుకురావాలనే విషయాన్ని మనం ప్లానింగ్ ద్వారా తీసుకురావచ్చు. రోహిణి కమిషన్ పెట్టారు ఇదే గవర్నమెంట్. రోహిణి కమిషన్ 2017లో పెట్టారు. వాళ్ళు రిపోర్ట్ కూడా ఇచ్చారు రోహిణి మేడం గారు. అందులో 983 కులాలు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరలేదు. 77 సంవత్సరాల నుంచి 983 కులాలు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంలో ఒక ఉద్యోగంలో చేరలేదు. అది పరిస్థితి. సో ఓకే, మల్లయ్య గారితో మాట్లాడదాం. మల్లయ్య గారు, ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి అనేటువంటిది ప్రధాన డిమాండ్గా మీ పార్టీ నేతలు పోరాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటుగా మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సబ్ ప్లాన్ అది కూడా ఉంది. బీసీ సంక్షేమం కోసం ప్రత్యేక చట్టబద్ధమైనటువంటి ఓ సబ్ ప్లాన్ని కూడా పెట్టారు. మరి 5 సంవత్సరాల్లో 1 లక్ష కోట్ల నిధులు కూడా దీనికి కేటాయించారు. మరి దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి తీర్పు వస్తుంది? ఐ మీన్ వాళ్ళ అమల్లో ఏ రకమైనటువంటి ఇది మనం చూస్తూ ఉంటారు? ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధిని శంకించడం కాదు, కానీ మీరు ఒకవేళ రిజర్వేషన్ పెట్టాలి, ఈ బీసీ కులాలను ఉద్ధరించాలి, ఇప్పటి వరకు నిరాదరణకు గురవుతున్న ఈ కులాలకి గుర్తింపు ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అంశాలలో ఇవ్వాలనే ఆలోచన మీకు అది రావటం మంచి పరిణామం అని మేము స్వాగతిస్తాం. కానీ అది అమలు చేసే విషయంలో చట్టబద్ధతగానో రాజ్యాంగబద్ధంగానో వచ్చేంత వరకు ఆ కారణంగా మీరు కాలయాపన చేసి ఏదో మొక్కుబడి చర్యలు చేపట్టుంది. ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి అవకాశం, వాళ్ళ పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఇటువంటి రిజర్వేషన్లు పేరు మీద ఇవ్వచ్చు, అవకాశాలు ఇవ్వచ్చు, ప్రోత్సహించవచ్చు. బడ్జెట్లో ఎంత కేటాయిస్తున్నారండి? ఈ రోజు బీసీలు దాదాపుగా 52% మీ లెక్కల ప్రకారమే ఉన్నారు. ఈ ఉన్న లెక్కల ప్రకారం ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ ఎంత, కేటాయిస్తున్న కేటాయింపులు ఏంది, ఆయా కులాలకు ఇస్తున్న బడ్జెట్ ఏంది, ప్రోత్సాహకరంగా మామూలుగా ఈ రోజు మీరు ఈ వస్తున్న ఆదాయం అన్ని పన్నులు మామూలుగా అటు నుంచి ఇటు నుంచి వ్యాపారస్తుల నుంచి వస్తున్నాయి, వేరే కులాల నుంచి వస్తున్నాయి కాబట్టి మేము వాళ్ళకే ఖర్చు పెడతాం అనేది కాదు కదా. ఈ రోజు ప్రజాస్వామ్యంలో అట్టడుగు వర్గాల్ని ఆదుకోవడం కోసం ఎన్నికలు జరుగుతాయి. డెమోక్రటిక్ సిస్టమే అది. ఆ సిస్టంలో చిన్న కూడు గుడ్డ నీడ అనే ఏ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికీ కూడా కనీసం కుల ధృవీకరణ పత్రాలు లేని కులాలు ఉన్నాయండి. ఇప్పటికీ గంగిరెడ్లోళ్ళు, కోతులోళ్ళు, అటువంటి వాళ్ళు సంచార జాతులు ఏవైతున్నాయో ఆ సంచార జాతులు మీ మనుషులు అని చెప్పేసి చెప్పుకోవడానికి కనీసం గుర్తింపు లేదు. ఓటర్ లిస్టులలో వాళ్ళ పేర్లు రాయడానికి మా కులాలకు ఇగో ఈ కులాలకు గుర్తింపు లేదు, మా దగ్గర గెజిట్ లేదని చెప్పి చెప్తా ఉన్నారు కొన్ని ప్రాంతాలలో అధికారులు. ఇటువంటి పరిస్థితులన్నా కనీసం సంసిపోయేంత వరకు కొన్ని ప్రణాళికలు తీసుకోవాలి కదా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేవలం మొక్కుబడిగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మాట్లాడే
ఆ సందర్భాలు దాదాపుగా 7 దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం. మరి కనీసం మీరు చరిత్రలో నిలిచిపోవడానికి తీసుకుందామన్న సాహసోపేతమైన నిర్ణయం రేపు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రానంత వరకు రావట్లేదు, మేము ఆ ప్రయత్నంలో ఉన్నామని చెప్పి కాలయాపన చేసి మళ్ళీ మొక్కుబడిగా ఏదో టెంకాయలు కొట్టడం అనేది కాకుండా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు మీ చేతిలో అవకాశాలు ఉన్నాయి, చేయడానికి అవకాశం ఉంది. మేము వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టమనట్లే. మీ పార్టీలో భుజాలు మోసిన వాళ్ళు ఉన్నారు, పల్లకులు మోసిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ నాయకత్వం వచ్చింది, లేదు ప్రభుత్వం ఏర్పడ్డది, ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచిరు, ప్రభుత్వం ఈ రోజు అధికారంలో రావడానికి సందర్భం వచ్చింది, అవకాశం వచ్చిందంటే ఈ బలహీన వర్గాల వాళ్ళు కూడా ఓటేసిరు, పనిచేసిరు, పార్టీని బతికిచ్చిరు, బట్టగట్టించిరు, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి మీరు అటువంటి వాళ్ళకి ఎంతమందికి అవకాశాలు ఇస్తున్నారు? చెప్పడానికి వేదికల మీద ఉపన్యాసాలు ఇస్తున్నారు, కానీ ఎక్కడ కూడా మా కాడ ఈ రోజు అవకాశం ఉంది, మేము ఎవరికైనా ఇచ్చుకుంటాం, ఆ తర్వాత వాళ్ళు ఏం చేయగలుగుతారు, మళ్ళీ మాయపడి తిరిగేటోళ్లే కదా అని. అంటే దీనికి అనేక రకమైన అంశాలు ఉన్నాయి. రాజకీయంగా ఎదగలేకపోవడానికి కొన్ని రకాల కారణాలు ఉన్నాయి. ఆర్థిక ప్రతిపత్తి లేదు కాబట్టి కొన్ని కులాలు కొన్ని ప్రాంతాలలో కొంతమంది మీద ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి ఇప్పటికి కూడా ఉంది. కాబట్టి నోరు మెదపలేని పరిస్థితులలో వాళ్ళు స్వతంత్రంగా ఉండలేని పరిస్థితి. ఎంత మీడియా వచ్చినా, ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత స్వతంత్రం వచ్చినా కొంతమంది ఇంకా బహిరంగంగా వాళ్ళ బాధల్ని కనీసం బయట వాళ్ళకి చెప్పుకోలేని దుస్థితులలో వాళ్ళ గుత్తాధిపత్యంలో ఉంటున్న పరిస్థితులు కూడా ఉంటున్నాయి. వీటన్నిటి ఛేదించాలంటే ఏకైక మార్గం రాజ్యాంగ పరంగా మీరు చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత ఉంది. దానికి మీరు ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిరో దాని ప్రకారం ఈ రోజు మీరు ఆ చిత్తశుద్ధిని చాటుకుంటే చరిత్రలో నిలిచిపోతారు కదా. దానికి కాంట్రవర్సీగా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ రోజు కవిత గారు పోయి ఇందిరా పార్క్ కాడ కూర్చుంటాం, మేము ఫామ్ హౌస్ కాడ కూర్చుంటామని, లేకపోతే ఇంకోటని ఈ కాంట్రవర్సీ స్టేట్మెంట్ కాదు. మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. మీకు ఆ చిత్తశుద్ధి ఉన్నది రుజువు చేసుకోమని చెప్పారంటున్నాం. నిజంగా అణగారిన కులాల కోసం ఏదైతే ఇప్పటి వరకు 7 దశాబ్దాలుగా జరుగుతున్న ఇబ్బందులు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు న్యాయం చేయమని అడుగుతున్నాము. ఈ రోజు మీ పార్టీలు ఉన్న వాళ్ళకి ఒకవేళ రాజకీయ అవకాశాలు ఇవ్వండి. ఉద్యోగ విద్యార్థి విషయాలు ఏవైతే వస్తాయో అవి సామాన్యులకు అందరికి వస్తాయి. ఈ రోజు గురుకుల పరిస్థితి ఏందండి? గురుకుల పాఠశాలలో చదువుకోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కనీసం తినడానికి తిండి లేక పావులు గరిచి విషారం తిని మా పిల్లలు బతుకుతే ఈ చదువేమో కానీ అని చెప్పేసి ఇళ్లకు మళ్ళీ రిటర్న్ తీసుకుపోయే పరిస్థితి వచ్చేసింది. చదువుకోకపోతే రేపటి భవిష్యత్తు ఏంది? మళ్ళా ఇప్పటి వరకు కూలినాలు చేసుకొని కాయకష్టం చేసి కడుపు నిండని సామాన్యులు పిల్లలనే చదువుకుంటే మా బతుకులు బాగైతాయి అని చెప్పి ఉద్దేశంతో గురుకులాలు వేస్తే ఆ గురుకులాలలో ఇవాళ భద్రత లేదు, సామాన్యులకు స్కాలర్షిప్లు ఇచ్చేది లేదు, సోషల్ వెల్ఫేర్లను పట్టించుకునే పరిస్థితి లేదు, సోప్స్ అండ్ ఆయిల్ ఇచ్చిన పరిస్థితి లేదు, ప్రోత్సహించే పరిస్థితి లేదు. మరి ఇటువంటి అన్ని కూడా మీరు ఏది ప్రోత్సహించకుండా బీసీలకు మేము రిజర్వేషన్లు ఇస్తానంటే ఇది అరచేతుల వైకుంఠం చూపించడం తప్ప మీకు సిద్ధశుద్ధి లేదు. కాబట్టి మేము గుర్తు చేయాలనే ఉద్దేశంతో పాపం ఆ సోదరిమని మామూలుగా ధర్నా కూర్చున్నది. మేమందరం కూడా చెప్పేది ఒకటే, మీరు రిజర్వేషన్లు ఇవ్వడానికి చట్టబద్ధత తీసుకొస్తే మీకు మేము టెంకాయలు కొట్టి హారతులు ఇస్తాం. అది చెయ్యలేనంత వరకు ఒకవేళ మీరు మీ పార్టీలలోకి అవకాశాలు ఇస్తే రాజకీయ అవకాశాలు ఇవ్వండి. అదే రకంగా స్కూళ్ళల్లో రిజర్వేషన్లు ఇవ్వండి. ఇప్పుడు ఉంటున్న కనీసం గురుకులాలలో ఆ విద్యార్థులకి సరైన భోజన సదుపాయాలు, సరైన చదువు సౌకర్యాలు, సరైన విదేశీ చదువుల కోసం కావాల్సిన ప్రోత్సాహం ఇటువంటి అన్న అందించి ముందుకు వాళ్ళ హయాంలోనే వాళ్ళ ప్రభుత్వం పరిపాలనలోనే ఇటు గురుకులాలకి మెస్ బిల్లులు కావచ్చు ఇవన్నీ కూడా పెంచింది మా ప్రభుత్వం కాదా అని అడుగుతున్నారు. మాకు గురుకులాలు ఆ విద్యార్థుల పట్ల మాకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీని మీరేం గుర్తు చేయక్కర్లేదు, మేము కదా వాళ్ళకి అన్ని చేస్తున్నామని అడుగుతున్నారు కదా వాళ్ళు. గురుకుల పాఠశాలలు మొదలైందే బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అంతకుముందు ఎక్కడో ఒక దగ్గర అక్కడొకటి ఇక్కడొకటి ఉంటే వాటిని వందలాదిగా పెంచిన ఘనత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వందే. వచ్చిన తర్వాత విద్యార్థులకి తల్లిదండ్రులకు ఒక భరోసా కలిగి కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించింది కూడా ఇది బీఆర్ఎస్ ప్రభుత్వమే అనేది ముమ్మాటిగా ఈ రాష్ట్ర యావత్ ప్రజానికానికి తెలిసిన విషయమే. మీరు దాన్ని కొనసాగించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారు గవర్నమెంట్ లోకి రాగానే. ఎక్కడ ఇంటిగ్రేటెడ్ కడతారండి? ఎక్కడ ఇంటిగ్రేటెడ్ కడతారండి? మళ్ళా మామూలుగా కుల వ్యవస్థను తీసుకురావటమే, అందరినీ కలిపి అక్కడ పెట్టి ఇగో ఇది ఎస్సీది, ఇది బీసీది, ఇది ఎస్టీది అని చెప్పేసి తెలియని విద్యార్థి దశలో ఉన్న అమాయకులకి కొత్త పేరు మీద మామూలుగా వీళ్ళని అంటరాని వాళ్ళుగా సృష్టించడానికి ప్రయత్నం. మీకున్న వ్యవస్థను నడిపేయడానికి ప్రయత్నం చేయండి. ఆ పేరు మీద కొత్త కొత్త విధానాలని తీసుకొచ్చేసి మళ్ళా ఇక్కడ లేనిపోని అంతరాయాలు కలగజేయడం అవసరం లేదు కదా అనేది మేము చెప్తాం. రైట్, మాట్లాడండి ఆచార్య గారు. ఆచార్య గారు వినిపిస్తోందండి? బీసీ హాస్టళ్లని నిర్వీర్యం చేసింది ఎవరు? బీసీలకు కనీసము బిల్డింగ్ వసతులు అన్ని కూడా డిస్పెండల్ అయిపోయే పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు? బీసీ హాస్టల్ ఎన్ని రద్దు చేసిండ్రు?
గురుకులాలు ఎన్ని పెట్టిరు, రెండోది బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఆచారణ నువ్వు చెప్పినప్పుడు ఇందాక మళ్ళా చెప్పినప్పుడు ఒక్కొక్క నిమిషం మల్లయ్య గారు కంప్లీట్ చేయనివ్వండి, ఆచార్య గారిని కంప్లీట్ చేయనివ్వండి. కాంట్రవర్సీ కాదు అనేది ఒకటే మాట, కాంట్రవర్సీ కాదు అనేది. ఇప్పుడు మన మీద రాజకీయ పార్టీల విమర్శ కాకుండా జరుగుతున్న దాని మీద మాట్లాడదాం. సరే, అది జరిగింది, ఓకే. మీరు ఇప్పటిదాకా ఏం మాట్లాడారు? రైట్, ఓకే ఆచార్య గారు మాట్లాడండి. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా ఎంత డబ్బు ఇచ్చిర్రు ఏందనేది, ఎన్ని తిప్పలు పెట్టిండ్రు బీసీలో ఫీజు రైట్ ఆచార్య గారు ఒక్క నిమిషం మళ్ళీ మీకు టైం ఇస్తాను. మనతో జాయిన్ అయ్యారు ఇప్పుడే బల్మూరి వెంకట్ గారు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ. నమస్తే అండి వెంకట్ గారు. పాయింట్ చెప్తా, ఒక్కటే పాయింట్, ఒకటే విషయం చెప్పండి. బీసీల హక్కుల కోసం, బీసీల సమస్యల మీద ఇవాళ దొర కూతురు ఉద్యమం చేస్తుంటే బీసీ నాయకత్వం అంతా మనం తలదించుకోవాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీని ఉద్యమం చేయొద్దంటలేదు, మల్లయ్య గారిని ముందర పెట్టి ఉద్యమం చేపిది, మల్లయ్య గారిని ఎక్స్పోజ్ చేయాలి, బీసీ నాయకత్వాన్ని పెంచుది. బీసీల సమస్యల మీద కూడా మీరు పెత్తనం చేసి, మీరు ఉద్యమాలు చేసి, మేము చాతకానులమని మమ్మల్ని నిర్వీర్యం చేయకూరి. నేను కోరేది అది. బీసీ నాయకత్వం అన్ని పార్టీలలో మంచి జంపులు తయారయ్యారు. ఏ పార్టీలో ఎవరు లేరు బీసీలు. ఇలా టిఆర్ఎస్ పార్టీ తీసుకో, కాంగ్రెస్ పార్టీ తీసుకో, బీజేపీలో తీసుకో, జంపులు తయారైనాం. ఇలా మా మీద మళ్ళీ ఈ వీళ్ళే వచ్చి బీసీల కోసం చేస్తున్నటువంటి పోరాటంలో ఒక బీసీ, ఓకే నాకు అర్థమైంది, బీసీల కోసం చేస్తున్నటువంటి పోరాటంలో ఒక బీసీ నేతనే ముందు పెట్టి నడిపించవచ్చు కదా ఈ పోరాటాన్ని అనేది మీది, అంతే కదా వాదన? రైట్ అండి, ఓకే. వెంకట్ గారితో మాట్లాడదాం. వెంకట్ గారు, అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తవుతున్నప్పటికీ కూడాను కామారెడ్డిలో ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ హామీ అమలు ఇంతవరకు కూడా ఎందుకు నోచుకోలేదు, అదొకటి క్వశ్చన్. నెక్స్ట్, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సబ్ ప్లాన్, దీనికోసం ప్రకటించినటువంటి 1,00,000 కోట్లు ఇప్పటి వరకు ఎంత రిలీజ్ చేశారు, ఎంత మొత్తాన్ని కేటాయించారు, ఆ నిధులను ఎక్కడ వినియోగించారో కాస్త వివరంగా చెప్పండి. ఇప్పుడు ఒక విషయం అండి, బీసీల గురించి చాలా స్పష్టంగా ఈరోజు కులగణన కానీ రాహుల్ గాంధీ గారి మా పార్టీ యొక్క విధానము చాలా స్పష్టంగా చెప్పి దాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే కులగణన దాన్ని కంపల్సరీగా చెయ్యాలని అంటే, సరే దాన్ని ఇంతకుముందు మాట్లాడిన సోదరులు ఏదైతే సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దానికి వారి స్టాండ్ ఏందో స్పష్టత లేదు. బీసీలకు సంబంధించి లోకల్ బాడీలో రిజర్వేషన్స్ ఉన్నదాన్ని తగ్గించింది ఎవరో చాలా స్పష్టంగా మన అందరికీ తెలుసు. ఇంతకుముందు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విషయంలో కూడా మాట్లాడుతూ దాన్ని ఏదో తప్పుడుగా, సరే ఒక యాజ్ అన్ ఎమ్మెల్సీగా కాకుండా ఒక విద్యార్థి నాయకునిగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేటి వాటిని కట్టి ఏదైతే సంబంధించి అందరు విద్యార్థులను కూడా ఒక చోట ఉండి ఇంటర్నేషనల్ తరహాలో ఒక మోడల్ స్కూల్ ని నిర్మించాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాని ఉద్దేశంగా విద్యాశాఖని వారి దగ్గర పెట్టుకుని దాన్ని కంప్లీట్ గా, ఎందుకంటే లాస్ట్ 10 years లో విద్యాశాఖని కంప్లీట్ గా, హలో వింటున్నాను చెప్పండి వెంకట్ గారు. లాస్ట్ 10 years లో విద్యాశాఖని కంప్లీట్ గా నిర్వీర్యం చేసి పట్టించుకోకుండా దాన్ని కంప్లీట్ గా అసలు అన్ని హాస్టల్స్ ని కానీ, బీసీల పట్ల కానీ, లోన్స్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, దీని అన్నింటినీ ఆపితే వాటి అన్నింటినీ కూడా ప్రక్షాళన చేస్తూ ఎవరిదెంత హిస్సదారి వాళ్ళదంతా భాగ్యదారి అనే ఒక నినాదంతో ఈరోజు బీసీలో అన్ని కూడా స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేస్తామని ఒక చిత్తశుద్ధి తోటి ఈరోజు బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, బీసీ నాయకులే దానికి ముందు వరుసలో ఉండాలని పార్టీ పిసిసి అధ్యక్షుడిని కూడా ఒక బీసీని చేయడం జరిగింది. వాళ్ళ మహేష్ కుమార్ గౌడ్ గారిని పార్టీ పిసిసి అధ్యక్షుడిగా చేయడం జరిగింది. ఈ బీసీ అంశాలన్నిటిపైన కూడా పొన్నం ప్రభాకర్ గారిని ముందు పెట్టి, మంత్రివర్గంలో ఉన్న పొన్నం ప్రభాకర్ గారిని ముందు పెట్టి వారి నేతృత్వంలో ఈ యొక్క బీసీ వాటన్నిటిపైన కూడా ఏమేమి అంశాలని తీసుకురావాలి, ఏ రకంగా కేటాయించాలనే దానిపైన కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇది బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. హలో చెప్పండి వెంకట్ గారు, వినిపిస్తోందండి. హలో వెంకట్ గారు వినిపిస్తోంది, మీ ఆడియో క్లియర్ గా ఉంది. ఇంత చాలా స్పష్టంగా ఇవన్నిటిపైన చేస్తున్న ఒక ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ముఖ్యమంత్రి గారు ఆలోచించి చేస్తుంటే ఆ కులగణన సర్వేలో పాల్గొనరు. ఏదైతే సంబంధించి ఇంటర్నేషనల్ తరహాలో రెసిడెన్షియల్ స్కూల్స్ చెప్తే దానిపైన విమర్శలు చేస్తారు. ఈరోజు చాలా స్పష్టంగా 14 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసినాము. సరే, పార్టీ పరంగా ఎలక్షన్ సమయంలో కూడా బీసీలలో అన్ని కులాలకి టికెట్లు కేటాయించడం జరిగింది.
దానితో పాటు కనీసం ముదిరాజ్ సంబంధించిన క్యాస్ట్ వాళ్ళు ఒక్క టికెట్ కూడా కేటాయించలే. అండ్ ఏదైతే ఎలక్షన్ ఈ రోజు ఏదైతే ఓడిపోయినాక ప్రతిపక్షంలో పోయినాక ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి బీసీల పైన ప్రేమ మమకారం కనబడుతుంది. కవిత గారు ముందు అరెస్ట్ అనగానే జ్యోతిరావు గారి పులే జయంతి గుర్తుకొస్తుంది, లేదు బయటికి వెళ్ళినప్పుడు మహిళా రిజర్వేషన్ గుర్తుకొస్తుంది. ఈ రోజు బయటికి వచ్చి బీసీల గురించి ఇంతకుముందు మా సోదరులు అన్న మాట్లాడినట్టు బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించకుంటే దానిపైన కూడా వారే బయటకు వచ్చి ఏదైతే ధర్నా చేస్తున్నామని చెప్పి ఏ ధర్నా చౌక్ని వారు ఎత్తేసిరో ఈ రోజు ఆ ధర్నా చౌక్ లో వారు వచ్చి ధర్నా చేస్తారు. వెంకట్ గారు, మరి మీ ప్రభుత్వానికి నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరిచ్చినటువంటి ఎలక్షన్ ముందు హామీ కాదా అది? ఆ హామీని మీరు ఎందుకు అమలు చేయట్లేదు? దాంట్లో ఎందుకు తాత్సారం చేస్తున్నారు? మరి ఇప్పుడు దాని గురించి 100% ఆ బీసీలకు సంబంధించిన అవన్నీ ఫండ్స్ అవన్నీ కేటాయించాలని చెప్పే ఉద్దేశంతో ముందు అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు పాపులేషన్ ఉందో రిజర్వేషన్ చేయాలనే కులగణనను చేపట్టడం జరిగింది. మరి 6 నెలల్లోనే అమలు చేయాలనేటువంటి మీరు 6 నెలల్లోనే అమలు చేస్తామని చెప్పింది మీరే కదా. మేడం ఒకటి మీకు అదే చెప్తున్నాను, ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ మేము చెయ్యమని చెప్పి ఎక్కడ కూడా చెప్పట్లే. దానికి సంబంధించి ప్రొసీజర్ సిద్ధమవుతుంది. 100% చేసి తీర్థం ఆ చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. బీసీల పట్ల చిత్తశుద్ధి చెయ్యాలనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. దాని ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా దానికి సంబంధించి బీసీ నాయకత్వం సబ్ ప్లాన్ దానికి సంబంధించి కేబినెట్ లో దాన్ని పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో పెట్టి దాన్ని 100% చేస్తున్నాం. ఆ సబ్ ప్లాన్ లో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ప్రతి దాన్ని కూడా ఆలస్యమైన తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేసి తీరుతాము. మీరేమో ఖచ్చితంగా చేసి తీరుతాము, బీసీల పట్ల మా పార్టీకే చిత్తశుద్ధి అని చెప్తున్నారు. కానీ మరి ప్రతిపక్షాలు మాత్రము వరంగల్లో రైతు డిక్లరేషన్ ఎలా అయితే ఇచ్చినటువంటి హామీలు ఏవి సక్రమంగా అమలు చేయలేదో అదే విధంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కూడా సేమ్ ఈక్వల్ అలాగే అంటున్నారు. ప్రతిదానికి హామీలేవి సక్రమంగా అమలు చేయలేదు అంటే ఈ రోజు ఇచ్చిన హామీలు ఏదైతే సంబంధించి రైతులకి రుణమాఫీ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, 200 కానీ, మహిళలకి ఫ్రీ బస్ కానీ ఏదైతే 3,500 కానీ, ఇంటర్నేషనల్ తరాలు ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ కానీ, ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ ఇవన్నీ కల్పిస్తున్నప్పుడు రైట్ అండి బల్మూరి గారు, తెలంగాణ మీ ఆడియో క్లారిటీ లేదు. నినాదంతో రైజింగ్ తెలంగాణ నిజంగా మేము చేస్తాము. చేయకపోతే అసెంబ్లీ పెట్టినప్పుడు కదా వారికి ఉన్న 80 మాట్లాడొచ్చు కదా. హలో మీ ఆడియో క్లియర్ గా లేదు. సో మొత్తానికి మీ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది, దానికి అనుగుణంగా మీరు అడుగులు వేస్తున్నారు, దానికి ప్రకారంగానే కులగణన అనేది మొదలు పెడతారు అని చెప్తున్నారు. రైట్, చూద్దాం మరి స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంగానే ఇది మీరు ముందుకు వెళ్తున్నారా, లేదంటే నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది, వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మీరు ఈ కులగణన చేపడతారా, వాళ్ళకి ఇచ్చినటువంటి డిక్లరేషన్ అమలు చేస్తారా అనేది వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ బల్మూరి వెంకట్ గారు, బొల్ల మల్ల యాదవ్ గారు, చిరంజీవులు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.